ఇప్పటి వరకైతే ప్రభుత్వం 6వ తారీఖు వరకే ఉన్నది. దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఉంటుందని నేను అనుకుంటలేను, ఉండదు. అయితే హైదరాబాద్ అనేది రకరకాల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడుతూ ఉంటారు, ఏళ్ల తరబడి ఉంటారు. కానీ ఆధార్ కార్డులు అయ్యి ఉండొచ్చు, రేషన్ కార్డులు ఊర్లో ఉంటాయి. వాళ్ళు ఊర్లో అప్లై చేయాలా, ఇక్కడ అప్లై చేయాలా? ఎక్కడున్నా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అప్లై చేసుకుంటే మంచిది. అవసరం ఇక్కడదా అక్కడదా ఎక్కడదైనా మెన్షన్ చేసి అప్లికేషన్ ఇచ్చిన ఫార్మేట్ ప్రకారంగా నింపించి ఒక అదనపు ఏదైనా అవసరం ఉంటే అదనపు అప్లికేషన్ దానిలో పెడితే మంచిది. ఇప్పుడు అప్లికేషన్లో ఆ ఉన్నటువంటి లబ్ధిదారుడు నాకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావాలని పెడతా ఉన్నాడు. సర్వీస్ నెంబర్ తీసుకుంటున్నాం. ఆ సర్వీస్ నెంబర్కి సంబంధించి కిరాయిదారుడు అయినప్పుడు అందరికి ఓనర్ హౌసెస్ లేవు. కిరాయిదారుడు ఉన్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన ఒక క్రోడీకరణ చేసినప్పుడు దాన్ని ఎట్లా అనేది ఒక స్పెషల్గా మన టెక్నాలజీ తీసుకొని దాన్ని బైఫర్కేట్ చేసి చేస్తాం. వాళ్ళందరినీ అవసరం ఉన్న వాళ్ళందరినీ పెట్టుకోమన్నాం కాబట్టి తప్పకుండా ఇంకా చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తే, ఉదాహరణకు హైదరాబాద్లో ఇప్పటికీ 8.5 జిహెచ్ఎంసీలో 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ప్లస్ 1.5 lakh డిఫరెంట్ రీజన్స్ తోటి ఇచ్చిన అప్లికేషన్లు. సో 3-4 రోజులైనా 10 లక్షలు వచ్చినాయంటే ఇక్కడ ఉండబడేటటువంటి 20-25 లక్షల కుటుంబాలకైతే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే కదా. అట్లా రాష్ట్రం మొత్తం అదే విధంగా ముందుకు పోతుంది. చేయకపోతేనేమో చేయలేదంటారు, చేయడానికి ప్రక్రియ ప్రారంభిస్తేనేమో ఎన్నికల కొరకు ప్రారంభిస్తారంటారు. ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలుసు. 7 లక్షల కోట్ల అప్పైనాయి, డబ్బులు లేవు, వీళ్ళు ఎట్లిస్తారని ముందే ఈ విధమైనటువంటి ఒక వాపకండా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం తొందర వచ్చిందా? 5 నెలలు ఉన్నది, నెల కాలేదు. 10 ఏళ్ళు మేము ఓపిక పట్టలేదా? 10 ఏళ్ళు ఓపిక పట్టినా ఆఖరి 10 నెలలు కూడా ఓపిక పట్టకపోతే ఎందుకు తొందర పడుతున్నారు?